4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 2024 ఎలక్షన్స్లో బీజేపీయేతర పార్టీలు అద్భుతమైన ప్రయోగాన్ని చేశాయి. అసలు ఇన్విన్సిబుల్ అనుకున్న మోడీని బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చాయి. ఇండియా కూటమి ఏర్పడడం అనేది బీజేపీ వ్యతిరేక రాజకీయాలలో ఒక మలుపు తిప్పిన అంశం. అందుకే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు లాభపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ బలం దాదాపు డబుల్ అయింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా 2014లో 2019లో లేని కాంగ్రెస్ పార్టీకి 2024లో రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాగలిగాడు. 99 సీట్స్ వచ్చాయి. మిగతా పక్షాలకు కూడా అదే రకంగా ఎంతో కొంత లాభపడ్డాయి ఈ ఇండియా కూటమి వల్ల. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గణనీయంగా లాభపడింది. ఇందులో కొన్ని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్తో కలిసినా ప్రయోజనం పొందలేదు. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ లాభపడ్డాయి. చాలా క్లియర్గా ఓట్లు ఎన్డీఏకు ఇండియా కూటమి మధ్య పోలరైజ్ అయ్యాయి. ఈ రెండు కూటమిలో లేని వైసీపీ, బిజు జనతాదళ్, బీఆర్ఎస్ 3 కూడా దెబ్బతిన్నాయి 2024 ఎలక్షన్స్లో. అన్నిటికన్నా కీలకం ఏంటంటే ఇండియా కూటమి దెబ్బకు భారతీయ జనతా పార్టీ అప్కి బార్ 400 అని అన్నవారు 400 సీట్స్ వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో ఊహాగానాలు అంచనాలు వేస్తే 240 సీట్స్ దగ్గరే ఆగింది. సొంతగా బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కనుక ఎన్డీఏలో లేకపోతే అసలు మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చేవారు కాదు. ఆ స్థాయిలో ఇండియా కూటమి ప్రయోగం విజయవంతమైంది. అనేక కాంట్రడిక్షన్స్ ఉన్నా కానీ ఒక అద్భుతమైన ప్రయోగంగా సక్సెస్ అయింది. కాంట్రడిక్షన్స్ ఉన్నమాట నిజం. ఇప్పుడు ఇండియా కూటమి లోక్సభ ఎలక్షన్స్లో కూడా పంజాబ్లో కలిసి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం పోటీ పడ్డాయి. బెంగాల్లో కలిసి లేవు, ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్కు కాంగ్రెస్ సిపిఎంల మధ్య అవగాహన లేదు. కేరళలో ఇండియా కూటమి కలిసి లేదు, ఆడ కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనే పోరాటం. ఇలా వివిధ రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్టిల్ యాజ్ ఎ ఎక్స్పెరిమెంట్ లోక్సభ ఎలక్షన్స్లో ఇండియా కూటమి సక్సెస్ అయింది. కానీ ఒక్కసారి లోక్సభ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇండియా కూటమి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. డిస్ఫంక్షనల్గా మారిపోయింది. భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. అసలు ఇక ఇండియా కూటమికి తెరపడినట్టే కనబడుతుంది. ఇది మరి ఇంటర్వెల్ అవుతుందా లేకుంటే సినిమానే ముగుస్తుందా తెలియదు. ఇంటర్వెల్ అయితే గ్యారంటీ, లాంగ్ ఇంటర్వెల్కు సిద్ధమవుతుంది. అందుకే మీరు ఎక్కడా ఇండియా కూటమి పక్షాల మీటింగ్ జరగడం లేదు. ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పరస్పరం పోటీ పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెసే కారణమైన ఆరోపణలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ను విమర్శించాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరినీ విమర్శించి బీజేపీకి దగ్గర అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సో ఇలా ఢిల్లీతో మొదలైంది రాజకీయం మళ్ళీ దూరం జరగడం. ఈ ఇండియా కూటమి ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధమే లేదు అని నాయకులు మాట్లాడేస్తున్నారు. తాజాగా సిపిఎం నాయకుడు ప్రకాష్ కరత్ చెప్పాడు, ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకే తప్ప రాష్ట్రాల ఎన్నికలకు ఇండియా కూటమితో సంబంధం లేదు, ఆయా రాష్ట్రాల్లో పరస్పర పోటీ ఉంటుంది అని ప్రకటించారు. సో ఢిల్లీతో మొదలైన ఈ ఇండియా కూటమిలో ఉన్న విచ్ఛిన్న పరిస్థితి, అంటే ఒక డివిజన్స్ రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఇండియా కూటమి బలంగానే ఉంది వాస్తవంగా, ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్. కానీ కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఒక అనీజీ రిలేషన్షిప్ ఉంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకోవడం వల్లనే లాస్ట్ ఎలక్షన్స్లో తాము ఓడిపోయామన్న ఆర్జేడీ భావన ఉంది. సో అందువల్ల ఈసారి కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ అడ్జస్ట్మెంట్లు అంత సులభంగా ఉండవు. సో డెఫినెట్గా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది, ఆర్జేడీ అందుకు సిద్ధంగా ఉండదు. అందులో హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోయాక కాంగ్రెస్కు ఉండే బార్గెనింగ్ పవర్ తగ్గింది.
కానీ కాంగ్రెస్ దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇంకా 2024 ఎలక్షన్స్లో తాము సాధించిన బెటర్ రిజల్ట్స్నే కాంగ్రెస్ చెప్తూ ఉంటుంది. అందువల్ల బీహార్లో మొదటి టెస్ట్ ఉంటుంది. ఇండియా కూటమి పక్షాల మధ్య పొత్తు కుదురుతుందా లేదా అనేది. కుదిరే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ క్లియర్గా, జేడీయూ, బీజేపీ ఉంది. నితీష్ కుమార్ ఎటువైపు వస్తాడో తెలియదు. చివరి నిమిషంలో ఎన్డీఏను వదిలేస్తాడా? ఇవన్నీ క్వశ్చన్స్గానే బీహార్ మిగిలింది. బీహార్ ఎన్నికలు ఈ అక్టోబర్ నవంబర్లో ఉన్నాయి. ఈ బీహార్ గండం గట్టెక్కి ఇండియా కూటమి గనక సక్సెస్ఫుల్గానే యునైటెడ్గా ఉండి నెక్స్ట్కి వెళ్తే మీకు పెద్ద ఛాలెంజ్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ 2026లో ఉన్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి 2026లో. సో అస్సాంలో ఇష్యూ కాదు, ఎందుకంటే అస్సాంలో కాంగ్రెస్ ఉంది, మిగతా ఇండియా కూటమి పక్షాలు లేవు. కానీ ప్రధానమైన సమస్య కేరళ, వెస్ట్ బెంగాల్లో వస్తాయి. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం ఎన్నడూ లేని ఒక తీవ్రమైన పొలిటికల్ ఫైట్ ఈ రెండు పార్టీల మధ్య జరగబోతోంది. అందువల్ల 2026లో ఇండియా కూటమి ఎలక్టోరల్గానే కాదు, పొలిటికల్గా, ఐడియాలజికల్గా కూడా అనూహ్యమైన ఘర్షణ అనుభవించక తప్పదు. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు, పినరయ్ విజయన్కు మధ్య జరిగిన మాటల యుద్ధం చూశాము. ఎందుకంటే కేరళలో 3వసారి అధికారంలోకి రావటానికి సిపిఎం ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని రాబట్టుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. ఏకంగా సిపిఎం ఆర్ఎస్ఎస్కు సంబంధాలున్నాయి, సిపిఎం బీజేపీకే సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో నమ్మశక్యంగా ఆరోపణ. సిపిఎంకు బీజేపీ ఉత్తర దక్షిణ ధృవాలు ఐడియాలజికల్గా, పొలిటికల్గా, ఎక్కడ ఎలక్టోరల్గా. కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే కేరళ సిపిఎంకు మోడీకి సన్నిహిత్యం ఉంది, బీజేపీ ఆర్ఎస్ఎస్లతో సిపిఎంకు రిలేషన్ ఉందని. హిస్టారికల్గా తీస్తే కేరళలో సిపిఎం కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వైలెంట్ క్లాషెస్లో ఈ రెండు వైపులా కూడా మర్డర్ జరిగిన రాష్ట్రం అది. కానీ కాంగ్రెస్ ఏమంటోంది, సిపిఎం ఆర్ఎస్ఎస్ ఒకటే అంటోంది. బట్ ఏదన్నా అక్కడ ఒక పెద్ద ఫైట్ జరగబోతోంది కేరళ వేదికగా. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం ఉంటుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ఉన్నా సిపిఎం తృణమూల్ కాంగ్రెస్తో కలిసే అవకాశమే లేదు. అందువల్ల మరి బీజేపీ విడిగా పోటీ చేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్తో కలుస్తుందా, సిపిఎంతో కలుస్తుందా కాంగ్రెస్ తేల్చుకోవాలి. లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్తో కలవక కాంగ్రెస్ సిపిఎంతో కలిసింది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బెంగాల్ కాంగ్రెస్ క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంది. అధీర్ రంజన్ చౌదరికి, మమతా బెనర్జీకి పడదు. అందువల్ల బెంగాల్లో ఇండియా కూటమి విడిగా పోటీ చేస్తే అక్కడ ముక్కోన పోటీ ఉంటుంది. ఎన్డీఏలో భాగంగా బీజేపీ ఒక్కటే పోటీ చేస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అలాగే మీకు కాంగ్రెస్, సిపిఎంలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అసలు బీజేపీకి లొంగిపోయింది అన్న వార్తలు కూడా వస్తుంది. ఎందుకంటే ఆమె పైన, అభిషేక్ బెనర్జీ పైన కేసులు ఉండడం వల్ల మీరు ఇటీవల కాలంలో చూడండి, ఎక్కడా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పోరాటంలో ముందుండడం లేదు. అయితే ఇండియా కూటమికి తమకే నాయకత్వం కావాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించింది. దానికి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు, ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇచ్చాయి. దీనికి కారణం కాంగ్రెస్ పట్ల తమకున్న అసంతృప్తిని వ్యక్తం చేసే మార్గం ఇది. అందువల్ల ఇండియా కూటమి బెంగాల్లో నిట్ట నిలువున చీలిపోతుంది. ఇక 2029 లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చే ఎన్నికలు పంజాబ్, గుజరాత్, గోవా. ఈ 3 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ ఎలాగ ఉంటుంది. పంజాబ్, గుజరాత్, గోవాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కుదరాలి. లోక్సభ ఎన్నికలప్పుడు గుజరాత్లో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి 11-12% ఓటింగ్ వచ్చింది, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బలాన్నే ఆప్ లాక్కుంటుంది. బీజేపీ బలం చెక్కు చెదరడం లేదని ఢిల్లీ అనుభవం అదే, మీ గుజరాత్ అనుభవం అదే, గోవా అనుభవం అదే.
అందువల్ల పంజాబ్లో ప్రధానమైన పోటీ ఆప్కు కాంగ్రెస్కి ఉంటుంది. అక్కడ బీజేపీ వీక్, అకాలీదళ్ బలహీనపడింది. అకాలీదళ్ బీజేపీలో మళ్ళీ కలవవచ్చు. అందువల్ల పంజాబ్లో మీకు బీజేపీ ఆప్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ ఉంటుంది కనుక పంజాబ్లో రూల్డ్ అవుట్. ఇక గుజరాత్ అండ్ గోవాలో కాంగ్రెస్ ఆప్లు ఏమైనా కలుస్తాయనేది క్వశ్చన్ మార్క్. ఇక తర్వాత 2029 ఎన్నికలకు ముందు జరిగే బిగ్ పోటీ ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి అద్భుత విజయాలు సాధించింది. బీజేపీకి ఇక్కడే మీకు 33 ఇక్కడే భారీగా సీట్ల కోత పడింది. 62 సీట్ల నుంచి పడిపోయింది. 29 సీట్స్ ఉత్తరప్రదేశ్లోనే కోల్పోయింది బీజేపీ. సో మొత్తం 60 సీట్లు కోల్పోతే అందులో 29 సీట్లు 29 సీట్స్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో భారీగా సీట్లు ఇక్కడే కోల్పోయాయి. 62 నుంచి సమాజ్వాదీ సబ్జెక్టు కరెక్షన్ ఎన్ని సీట్లు కోల్పోయేది, కానీ భారీగా దెబ్బతిన్నది ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో ఎన్డీఏ పైన ఇండియా కూటమి ఆధిక్యత సంపాదించింది. తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో బీజేపీ సత్తా చూపింది. సో మీకు యూపీలో ఎన్డీఏకు సమాజ్వాదీ పార్టీ, బీజేపీ సమాజ్వాదీ పార్టీల మధ్య తీవ్రమైన ఫైట్ ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య అండర్స్టాండింగ్ కుదురుతుందా? ఎందుకంటే ఎక్కడైనా సమస్య ఎక్కడ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ పెరిగితే బీజేపీ ఓటు తీసుకుని పెరిగే అవకాశం లేదు. సమాజ్వాదీ పార్టీ ఓటు తీసుకునే పెరగాలి. మీకు అది దేశమంతటా అదే పరిస్థితి. ఆప్ పెరిగిందంటే కాంగ్రెస్ ఓటు తీసుకోవాలి, కాంగ్రెస్ పెరగడం అంటే ఆప్ ఓటు తీసుకోవాలి. బీజేపీ ఓటు చెక్కు చెదరడం లేదు, బీజేపీ ఓటు అలాగే ఉంటుంది. కాంగ్రెస్ ఓటు గతంలో తీసుకున్న సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పెరుగుతుంది అంటే సమాజ్వాదీ పార్టీ ఓటే తీసుకుంటుంది. అందువల్ల కాంగ్రెస్ ఎస్పీల మధ్య ఏ మేరకు సీట్ల సర్దుబాటు కుదురుతున్నది ఒక ఛాలెంజ్. అందువల్ల రాబోయే కాలమంతా ఇండియా కూటమికి గడ్డు కాలమే. అందువల్ల ఇండియా కూటమి కథ ముగిసిందా అంటే ముగిసింది అని చెప్పలేం, కానీ విరామం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. మళ్ళీ 2029 ఎలక్షన్స్ కొరకు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాల్సిందే కనుక అప్పుడు కామన్ ఎనిమీ బీజేపీ కనుక ఇండియా కూటమి అప్పటికి మళ్ళీ పునర్జీవం పొందే అవకాశం అయితే ఉంది 2029 లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు.